Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about human relations from 10th class. This is the third unit from 10th class English. So in this human relation we have already discussed about another woman poem. Actually this is based on the violent domestic violence. Okay. In this human relations our first reading is the journey. Okay. What do you mean by journey actually? The journey అంటే ఏంటిది? సో మనం లైఫ్ జర్నీని జర్నీ అనొచ్చు లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడంని కూడా మనము జర్నీ అనొచ్చు. ఎస్. సో హియర్ ఇన్ దిస్ పిక్చర్ వీ కెన్ సీ ఏ ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ హియర్ అండ్ సమ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ దేర్ వర్క్స్. ఎవ్రీ వన్ ఈస్ బిజీ విత్ దేర్ వర్క్స్. సో వీ విల్ సీ. Look at the picture and read the following excerpt from the diary of a 72-year-old man. Answer the questions that follow. As I sit here alone and waiting, I gaze at people passing me by. I try to smile and reach out to them, but no one notices, no one waits. They look to me like I'm nothing. Are they afraid to be seen saying hi to an old man like me? So these are the words which are spoken by the old man who is sitting here. ఓకే. సో ఇవన్నీ మాటలు ఎవరు చెప్తున్నారు మనకి ఇక్కడ అంటే ఇక్కడ కూర్చొని ఉన్న ఓల్డ్ మ్యాన్, ఈ ముసలి ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను ఇక్కడ ఒక్కడినే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నా, అందరినీ చూస్తూ ఉన్నా, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూసి నేను నవ్వుదాం అనుకుంటా, కానీ వాళ్ళు నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. ఎస్, బట్ నో వన్ నోటీసెస్, నో వన్ వెయిట్స్. నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతారు. నేను చూసి వాళ్ళని నవ్వుతున్నా కూడా వాళ్ళు వెయిట్ చెయ్యరు. వాళ్ళు నన్ను ఒక చేతగాని వాడిలా చూస్తున్నారు. ఒకవేళ నేను పిలిస్తే వాళ్ళకి నేను ఏదైనా వర్క్ చెప్తానేమో, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి అని చెప్తానేమో. లేదంటే నేను ముసలివాడిని అయిపోయినా అనేసి నన్ను ఇలా అంటే నోటీస్ చేయకుండా వెళ్ళిపోతున్నారేమో అనే క్వశ్చన్స్ అన్నీ ఇతనికి మైండ్‌లో వస్తున్నాయి అన్నమాట. సో the journey, it is a lesson between the father and the son. ఓకే. సో ఫాదర్ కి సన్ కి మధ్యలో జరిగిన జర్నీయే మనకి ఇప్పుడు ఈ లెసన్ అన్నమాట. సో విల్ సీ వాట్ ఈస్ ద లెసన్ నౌ. ద జర్నీ. After spending a leisurely Sunday at home, the very thought of returning to work on Monday is tiring. Lethargy creeps in if the holiday continues over an extended period. That is how I felt when I was preparing to return to my place of work after spending 6 months at home. The fact that I was to leave behind my newlywed wife and got to a far off place did not help either. Obviously, I did not want to go. సో ఇక్కడ ఈ లెసన్ మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అంటే సన్. ఓకే. సన్ మనకి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ లెసన్ ఆథర్ రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సన్ అనమాట. వాళ్ళ ఫాదర్కి అతనికి జరిగిన మధ్య జర్నీయే మనకి ఇప్పుడు ఈ లెసన్ అనమాట. ఓకే. యాక్చువల్గా హ్యూమన్ రిలేషన్స్ వీ కాంట్ బై ఇట్ విత్ మనీ, రైట్? మనము హ్యూమన్ రిలేషన్స్ని మనీతో కొనలేము కదా. సో హ్యూమన్ రిలేషన్స్ ఆర్ యాక్చువల్లీ అ బాండింగ్. అది ఒక బంధం, మనం దాన్ని కొనలేము. సో ఇక్కడ ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మనం నార్మల్గా వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లోనో లేదంటే అనాథాశ్రమంలోనో చేర్పించేస్తున్నాం నవే డేస్. ఓకే. సో మనం కూడా ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత మన పిల్లలు కూడా మనతో వాళ్ళు కూడా మనతో అదే చేయొచ్చు. సో మనం ఏది చేస్తే మనకి అదే వస్తుంది కదా. సో ఇక్కడ ఈ సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్తో చేయించుకున్నాడు. ఏం చేయించుకున్నాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన పిల్లలకి ఏదైనా పని చెప్తాం. ఓకే. సో పని చెప్పినప్పుడు అది కొంచెం ఓవర్‌లోడ్ అయినప్పుడు వాళ్ళు తీసుకురావాలి అని అంటే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తది. వాళ్ళతో పాటు మనం వెళ్తే మనమే తీసుకొని వస్తాం అది. ఈవెన్ వాళ్ళు మోయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళు ఒక ఏమంటారు షై ఫీల్. అంటే మా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారో, ఎవరైనా నన్ను ఇది మోయడం చూస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి. యెస్. సో అలాంటి ఒక ఫీలింగ్‌తోని ఇక్కడ ఈ ఆథర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ ఫాదర్‌తో పని చేయించుకుంటాడనమాట. ఓకే. సో వి విల్ సీ ద లెసన్ నౌ. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లీజర్లీ సండే ఎట్ హోమ్, ద వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈస్ టైరింగ్. సో నార్మల్‌గా ఎవరికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అనుకుందాం. ఈరోజు సండే వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ మండే. సో ఆ రోజు స్కూల్‌కి వెళ్ళాలి అంటే కంపల్సరీ వాళ్ళకి చాలా టైర్డ్‌గా, అంటే ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయితే బాగుండు హాలిడే అన్నట్టుగా ఉంటది. సో ఇక్కడ కూడా ఆథర్‌కి ఏమనిపిస్తుంది అని అంటే, ఒక రోజు సండే ఇంట్లో అంతా ఖాళీగా స్పెండ్ చేసిన తర్వాత ద వెరీ నెక్స్ట్ డే అంటే మండే రోజు అతను వర్క్ ప్లేస్‌కి వెళ్ళాలి అంటే అతనికి కూడా అలానే ఉందన్నమాట. లెథర్జీ క్రీప్స్
ఇన్ ఇఫ్ ద హాలిడే కంటిన్యూస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. లెథర్జీ అంటే లేజినెస్ అనమాట. సో, ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు అంటే, ఈ పీరియడ్ అంటే ఇంక కొంచెం ఎక్కువ హాలిడే వచ్చినుంటే బాగుండేది. అంటే ఈ హాలిడే ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉంటే బాగుండేది. అలానే నా లేజినెస్ గూడా కంటిన్యూ అయ్యేది. దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై వర్క్ ప్లేస్ ఆఫ్టర్ స్పెండింగ్ 6 మంత్స్ ఎట్ హోమ్. సో, ఇతను ఇక్కడికి ఎందుకొస్తాడు అనంటే, ఒక పర్పస్ పైన వస్తాడు. ఆ పర్పస్ ఏంటిది అనంటే, అతను మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ విలేజ్‌కి వస్తాడు. సో, అతను మ్యారేజ్ చేసుకోవడానికి వస్తాడు కాబట్టి కొంచెం లాంగ్ పీరియడ్ లీవ్ తీసుకుంటాడు. అది 6 మంత్స్ అన్నమాట. సో, 6 మంత్స్ అయిపోయిన తర్వాత అతను వాళ్ళ వర్క్ ప్లేస్‌కి అంటే కంపల్సరీ ఇప్పుడు 6 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఇన్‌కమ్ రావాలి, మనకి ఇంట్లో మనము అంటే సర్వైవ్ చెయ్యాలి అనంటే కంపల్సరీ వర్క్ వెళ్ళాలి కదా! సో, అలా వర్క్‌కి వెళ్ళేటప్పుడు అతను అలా ఫీల్ అవుతూ ఉన్నాడన్నమాట. అంటే ఈ పీరియడ్ అంతా ఖాళీగా ఇంట్లో గడిపేసి నెక్స్ట్ డే వర్క్‌కి వెళ్ళాలి అంటే కొంచెం లేజినెస్ ఫీల్ అవుతుంటది. The fact that I was to leave behind my newly wed wife and go to a far off place did not help either. Obviously, I did not want to go. సో, ఇంకా అతనికి కొత్తగా పెళ్లయింది. సో, అంటే వాళ్ళ కొత్తగా పెళ్లయిన వాళ్ళ వైఫ్‌ని వదిలేసి చాలా దూరం వెళ్లి వర్క్ చేయాలి అంటే కంపల్సరీ ఎవరికీ వెళ్ళాలి అని అనిపియదు. సో, అతను కూడా వెళ్ళాలి అని అనిపియట్లేదిక్కడ. However, I finally did decide to go. I did not have much to carry by way of luggage, just a trunk. సో, ఇంకా ఫైనల్‌గా అతనేం డిసైడ్ అయ్యిండు అంటే కంపల్సరీ ఇంకా నేను వెళ్ళాలి తప్పదు. ఎందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ ఒకప్పుడు అతనికి ఏం రెస్పాన్సిబిలిటీస్ లేకపోయినా అతను జాబ్‌కి వెళ్ళిండు. అంటే వర్క్‌కి వెళ్ళిండు. సో, ఇప్పుడు అతనికి ఇంకొక కొత్త రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చింది. ఏంటిది అనంటే వాళ్ళ వైఫ్. నౌ హి గాట్ మ్యారీడ్. సో, అతనికి ఇప్పుడు వైఫ్ ఉంది. సో, కంపల్సరీగా వెళ్ళాలి. సో, ఇంకా అతనికి వెళ్ళేటప్పుడు చాలా పెద్దగా లగేజ్ ఏం లేదు. ఒక ట్రంక్ అంటే ఒక పెట్టె ఉందన్నమాట. ఆర్స్ ఈస్ ఎ హిల్లీ స్టేషన్ సారీ. Ours is a hilly terrain without any motorable roads, and there is no certainty that we are ever going to have any roads. In any case, while coming home, we do not carry bedding. Besides, I had come home this time round for a special purpose to get married. సో, ఇంకా ఇక్కడ వీళ్ళు ఎక్కడుంటారు అనంటే, చాలా కొండ ప్రాంతంలో అంటే చాలా ఎత్తుగా ఉన్న కొండ పైన వీళ్ళు ఉంటారనమాట. ఓకే. సో, అక్కడికి ఏ మోటార్స్ గాని, బసెస్ గాని అలాంటివి వెళ్ళవనమాట. అండ్ ఇంకా అక్కడ సీ వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్ అండ్ దేర్ ఈస్ నో సర్టెనిటీ దట్ వి ఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. ఇంకా అక్కడ రోడ్స్ వేసే అటువంటి సూచన. ఓకే. అలాంటిది కూడా ఏమీ లేదు. అంటే ఇంకా ముందు ఫ్యూచర్‌లో వస్తది అని అనుకోవడానికి కూడా ఛాన్స్ అనేది లేదనమాట. ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ వి డు నాట్ క్యారీ బెడ్డింగ్స్. సరేలే ఎలాగో మనం ఇంటికొచ్చేటప్పుడు అంటే ముల్లా, మూట అంతా సదురుకొని రాము గదా! జస్ట్ అతను ఎందుకొచ్చిండు ఇక్కడ పర్పస్ ఏంటిది అంటే అతను మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చిండు. సో, అతనికి పెద్దగా లగేజ్ అనేది ఏమీ లేదు. Besides, I had come home this time round for a special purpose to get married. So, I already told you that he came to his village to get married. My parents had arranged my marriage according to the customs of our tribal society. ఓకే. వీళ్ళ పేరెంట్స్ ఇతనికి మ్యారేజ్ అరేంజ్ చేస్తారు. అది ఎలా చేస్తారు అంటే వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు వాళ్ళవి ఎలా ఉంటాయో ట్రైబల్ సొసైటీవి. సో, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అతనికి పెళ్లి అనేది చేస్తారు. టైమ్ ఫ్లూ అండ్ 5 మంత్స్ ఇంటూ మై మ్యారేజ్. ఐ రియలైజ్డ్ ఇట్. ఇనీషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్, ఈవెన్ టేకింగ్ అన్‌పెయిడ్ లీవ్, బట్ ఆఫ్టర్ సమ్ dilly-dallying, I finally decided against it because marriage had increased my responsibilities and I had got into debt. సో, టైం అయిపోతూ ఉంది. అంటే అతను 6 మంత్స్ లీవ్ పీరియడ్‌లో ఇక్కడికొచ్చాడు. సో, టైం అయిపోతూ ఉంది. 5 మంత్స్ అయిపోయినాయి. సో, అప్పుడు అతను ఏం రియలైజ్ అయ్యిండు అనంటే, ఇనీషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్. సో, స్టార్టింగ్‌లో అతను ఏమనుకున్నాడు అంటే, సరే ఇంకొన్ని రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేసుకుందాం అని అనుకున్నాడు. బట్ తర్వాత అతనికి అంటే ఈవెన్ టేకింగ్ అన్‌పెయిడ్ లీవ్ అంటే ఆహ్, ఏమంటారు ఇప్పుడు వాళ్ళు అంటే మనీ ఇయ్యకపోయినా సరే లీవ్ ఎక్స్టెండ్ చేసుకుందాం అని అతను అనుకున్నాడు. కానీ తర్వాత ఢిల్లీ డార్లింగ్ అంటే చాలా ఆలోచించిన తర్వాత అతను ఏం డిసైడ్ అయ్యిండు అనంటే, అప్పుడు ఏం డిసైడ్ అయ్యిండు అగెయిన్స్ట్ ఇట్ బికాజ్ మ్యారేజ్ హాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్. సో, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పిన కదా! మ్యారేజ్ అతని రెస్పాన్సిబిలిటీస్ ఇంక్రీజ్ చేసినాయంటే అతనికి ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఎక్కువొచ్చింది కాబట్టి కంపల్సరీ అతను ఒకవేళ జాబ్‌కి వెళ్ళకపోతే అప్పులనేవి ఎక్కువైపోతాయి. సో, అప్పుడు కూడా ఇబ్బంది ఇతనికే కాబట్టి సో, కంపల్సరీ అతను ఏం డిసైడ్ అయ్యిండు అంటే ఇంకా వర్క్ స్టేషన్‌కి వెళ్ళాలి అని. ఓకే. On my way home from the bus stop, my trunk had been carried by a porter.
The problem now was we couldn't find anyone who could help me carry the trunk to the bus stop. At another time of the year, we would have easily found someone to help me, but now most of the villagers were busy in the fields. సో ఇక్కడ అతను ఇంటికి వచ్చేటప్పుడు, ఓకే, అతను మ్యారేజ్ చేసుకోకముందు అతను లీవ్‌లో ఇంటికి వచ్చినప్పుడు అతనికి బస్ స్టాప్ నుంచి ఇంటికి అతని పెట్టి అతని లగేజ్ ఏదైతే ఉంది అది ఒక పాటర్ తీసుకొని వచ్చిండనమాట. సో పాటర్ PORTER పాటర్ అంటే లగేజ్ క్యారీ చేసే వాళ్ళని, కూలీ ఉంటారు కదా వాళ్ళని మనం పాటర్ అంటాం. POTTER పాటర్ ఈస్ వన్ హూ మేక్స్ ద పాట్స్. ఓకే, ద ప్రాబ్లమ్ నౌ వాస్ వి couldn't find anyone who could help me carry the trunk to the bus stop. సో ఇప్పుడు అతనికి ఏం ప్రాబ్లం అవుతుంది అని అంటే వాళ్ళ విలేజ్‌లో ఎవ్వరు అతని ట్రంక్ మోయటానికి బస్ స్టాప్ వరకు మోయటానికి కనిపియట్లేదనమాట. సో ఇంతకు ముందయితే ఎలా ఉండేవాళ్ళు అని అంటే ఎవరైనా దొరికేవాళ్ళు ఈజీగా. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే విలేజ్‌లో అందరూ వాళ్ళ వాళ్ళ పొలం పనులలో బిజీ అయిపోయినారు. Nobody had time to spare for me. In fact, carrying the trunk should not have been such a worry for me, except that my education had made me shun physical labor. After all, I was a government officer, and the idea of people seeing me carry my own luggage was not at all amusing. Otherwise, for a young man like me, it should not have been an issue to carry a 20-kilo chest on my back. సో ఇంకా ఏమంటున్నాడు ఇతను అంటే నాకు హెల్ప్ చేయడానికి అసలు ఎవ్వరూ లేరు. ఇన్‌ఫాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వరీ ఫర్ మీ. సో ఇంకా అతను ఏమని ఫీల్ అవుతూ ఉన్నాడు అని అంటే, సరే నా లగేజ్ నాకు మోయడానికి నాకేం పెద్ద బాధ కాదు. కాకపోతే నా ఎడ్యుకేషన్ కోసం నేను వెళ్ళిన కదా! హాస్టల్‌లోనే ఉన్నా చిన్నప్పటి నుంచి. సో నాకు ఫిజికల్‌గా వర్క్ చేయడం అనేది అలవాటు లేదు. అండ్ ఆఫ్టర్ ఆల్ నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇప్పుడు కదా! నేను గవర్నమెంట్ ఆఫీసర్. ఒకవేళ నా లగేజ్ నేనే మోసుకుంటే చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తది అంటే వాళ్ళు చాలా అంటే ఇతని లగేజ్ మోసుకుంటున్నాడు అన్న వాళ్ళు ఫీల్ అయితారేమో అన్నట్టుగా ఇతను షైగా ఫీల్ అవుతున్నాడనమాట. లేదంటే నాలాంటి యంగ్ పర్సన్‌కి 20 కిలోస్ నా బ్యాక్ పైన మోయడానికి నాకేమైనా పెద్ద బరువా అని ఇతను అంటున్నాడు. ఓకే. సో ఇతడు వన్స్ విల్ సీ దిస్ పారాగ్రాఫ్ ఇన్ డీటెయిల్. సో ఇతను ఇంటికొచ్చేటప్పుడు అతని ట్రంక్ అనేది ఒక కూలీ మోసుకొనొస్తాడు. సో ప్రాబ్లమ్ ఇప్పుడు ఏంటిది అనంటే అతను వాళ్ళ ఇంటి నుంచి బస్ స్టాప్‌కి వెళ్ళడానికి ఇప్పుడు అతనికి కూలీ అనేవాడు దొరకడు. ఓకే. ఇంతకుముందయితే విలేజ్‌లో వాళ్ళకి ఈజీగా దొరికేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ విలేజ్‌లో అందరూ పొలం పనులలో బిజీ అయిపోయినారు కాబట్టి అతనికి కూలీ అనేవాళ్ళు దొరకలేదనమాట. సో ఇంకా అతను ఏం ఫీల్ అవుతూ ఉన్నాడు, నేను చాలా చదువుకొనున్నా. నేనొక గవర్నమెంట్ ఆఫీసరు. సో నేను నా లగేజ్‌ని మోయాలి అనంటే నాకు కొంచెం షైగా ఫీల్ అయితది. లేదు నేను ఒకవేళ నాది నేను మోసుకున్నా గూడా ఇక్కడున్న వాళ్ళందరూ ఏమో అనుకుంటారు నా గురించి. లేదంటే నాకది పెద్ద ప్రాబ్లమే గాదు. 20 కిలోస్ నేను మోయడానికి అని అంటున్నాడు. యెస్ క్లియర్? Finally, my father came up with a solution. Don't worry, I myself will see you off at Dirang. సో ఇంక వాళ్ళ ఫాదర్ ఓకే. సో ఫైనల్‌గా వాళ్ళ ఫాదర్ ఏం చెప్తాడు అంటే అతను సరే నువ్వు వెళ్ళు. నేను క్యారేజ్ దిరాంగ్ వరకి నేను తీసుకొనొస్తా. దిరాంగ్ అంటే ఇక్కడ వీళ్ళు వెళ్ళాల్సిన బస్ స్టేషన్. ఓకే. I protested. Protested అంటే రిజెక్టెడ్. ఓకే. సో I protested. How could I allow my old father to carry my trunk? What would people think? What would they say? But I failed to dissuade him. It was decided that father would carry the చెస్ట్ మీన్స్ లగేజ్ హియర్. సో ఇంకా ప్రొటెస్టెడ్ అంటే వాళ్ళ ఫాదర్ అంటాడు కదా! సరే నువ్వు వెళ్ళు. నీకెందుకు ప్రాబ్లమ్ నేనే తీసుకొనొస్తా అక్కడి వరకి అని అంటే అప్పుడు ఇతను ఏమంటాడు సన్ ఏమంటాడు అంటే లేదు లేదు నువ్వెలా తీసుకొనొస్తావు అంటాడు. ఓకే. సో ఇంకా అతను ఏమనుకుంటాడు అతని లోపల అతనే నేను మా ఓల్డ్ ఫాదర్‌తో నా లగేజ్ నేను ఎలా మోయించను. ఒకవేళ అంటే వాళ్ళందరూ అక్కడున్న వాళ్ళందరూ చూస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? వాళ్ళేమేమో మాట్లాడుకుంటారు అని జెప్పేసి అనుకుంటాడు. కానీ ఫైనల్లీ ఐ డిస్యూడ్ హిమ్ అంటే నేను ఇంకా అతన్ని రిజెక్ట్ చేయలేకపోయినా అని. ఓకే. సో ఇంక తర్వాత ఏం డిసైడ్ అయింది అనంటే వాళ్ళ ఫాదరే అతని లగేజ్ బస్ స్టాప్ వరకి మోసుకొనొస్తాడు. A large crowd gathered at our place that day I was to leave. People had come to wish me luck. It was 10:20 when I left for Dirang. సో ఇంక అతను వెళ్ళే టైం వచ్చేసింది. సో అతను ఇంటి నుంచి బస్ స్టాప్‌కి వెళ్ళేప్పుడు అక్కడ చాలా మంది క్రౌడ్ జనాలనేవాళ్ళు చాలా గ్యాదర్ అయినారంట. ఎందుకు గ్యాదర్ అయినారు అనంటే అతను వెళ్తున్నాడు గదా! అంటే మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైమ్ అతను బయటికి వెళ్తున్నాడు కాబట్టి అతనికి అందరూ గుడ్ లక్ విష్ చేయడానికి వచ్చిర్రు. సో అప్పుడు టైం ఎంత అయింది అనంటే 10:20 అయింది. ఇట్ వాస్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ దిరాంగ్. ఓకే. మై ఫాదర్
had already left. As I had to do a bit of catching up, I walked fast. 3 kilometers down the road, I caught up with my father. Father said, "You are late. Would you like to rest for some time?" సో ఇతను ఇంటి నుంచి బయలుదేరేటప్పటికి 10:20 అయింది. సో ఆల్రెడీ అప్పటికి వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిండు. అంటే వాళ్ళ ఫాదర్ ఏమన్నాడు అనంటే, అంటే నార్మల్‌గా వాళ్ళ ఫాదర్ కొంచెం ఓల్డ్ కాబట్టి నిన్ను క్యారేజ్ మోయాల్సి వస్తది. సో నేను ముందు వెళ్తా. నువ్వు వాళ్ళందరితో మాట్లాడి రా అని చెప్పి అతను ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బస్ స్టాప్‌కి. సో వీళ్ళ ఫాదర్‌ని క్యాచ్ చేయాలి అనంటే ఇతను ఇంకా కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళాలి. సో అలా ఫాస్ట్‌గా వెళ్ళిండు. 3 కిలోమీటర్స్ డౌన్ ద రోడ్ అంట. కొండ దిగిన తర్వాత 3 కిలోమీటర్స్‌కి ఇతను వీళ్ళ ఫాదర్‌ని క్యాచ్ చేసిండు. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ అతనితో ఏమన్నాడు అనంటే, "యూ ఆర్ లేట్. నువ్వు లేట్‌గా వచ్చినావు. సో వుడ్ యూ లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్. సో నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటావా?" అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ సన్‌ని అడుగుతాడు. సో హియర్ వి కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ హియర్ హి ఈస్ ద ఫాదర్ అండ్ హి ఈస్ ద సన్. దే ఆర్ టేకింగ్ ద రెస్ట్ ఇన్ ద షేడ్ ఆఫ్ ఎ ట్రీ. యెస్. Having walked fast, I was tired. Moreover, I had to cross 2 hills on the way up to the spot. I quickly sat down on a rock. My father laughed at my plight. Plight means sad situation or else sadness. Okay? సో ఇక్కడ సన్ ఏం చెప్తున్నాడు అంటే, నేను చాలా ఫాస్ట్‌గా వెళ్ళినా కదా మా ఫాదర్‌ని క్యాచ్ చేయడానికి. సో నేను కొంచెం టయర్డ్ అయిపోయినా. అండ్ ఐ హాడ్ క్రాస్ 2 హిల్స్ ఆన్ ద వే. సో నేను ఇంకా 2 కొండ ప్రాంతం అనేది నేను దిగి వచ్చిన. సో ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఏ రాక్. సో అందుకని మా ఫాదర్ అలా అంటే, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ రెస్ట్ అని వాళ్ళ ఫాదర్ అడుగుతాడు కదా! సో అతను అడగగానే ఇతను అక్కడ కూర్చొని ఉండిపోతాడనమాట. సో అది చూసి వాళ్ళ ఫాదర్ నవ్వుతాడు అతని పైన. యెస్, మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. ప్లైట్ మీన్స్ సాడ్ సిట్యుయేషన్. సో this little distance has tired you. Rest for a while, but we have to be in time for the bus. సో ఇక్కడ ఫాదర్ ఏమంటున్నాడు అనంటే, ఇంత చిన్న డిస్టెన్సే నేను టయర్డ్‌గా ఫీల్ అయ్యేలా చేసిందా? సరే ఇంక రెస్ట్ తీసుకో. కానీ మనము బస్‌కి వచ్చే టైం అయింది. ఆ లోపలే మనము బస్ స్టాప్‌కి వెళ్ళాల్సి ఉంటది అని. Father was quiet for some time. He thoughtfully looked at the sun for a moment, and then his eyes fell on the can of homemade wine that I was carrying. Wetting his lips with his tongue, he said in a matter of fact manner, "I am thirsty." సో ఇక్కడ ఫాదర్ కొద్దిసేపు అలా సైలెంట్‌గా కూర్చొని ఉండిపోతాడు. సో దాని తర్వాత ఈ థాట్‌ఫుల్లీ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఎ మూమెంట్. సో ఏదో ఆలోచిస్తూ వాళ్ళ కొడుకుని కొద్దిసేపు అలానే చూస్తాడనమాట. సో చూసిన తర్వాత అతని కళ్ళు అనేవి ఇంటి నుంచి తెచ్చిన హోమ్ మేడ్ వైన్, ఓకే, గ్రేప్ జ్యూస్ అని అనొచ్చు మనం ఇక్కడ. సో అది తీసుకొనొస్తారు వాళ్ళు ఇంటి నుంచి. సో అతను ఏమంటాడు అంటే, ఇలా నాలుకతో లిప్స్‌ని తడి చేస్తాడు. తడి చేసిన తర్వాత అతను ఏమంటాడు అనంటే, "సరే నాకు చాలా దాహంగా ఉంది" అని అంటాడు. So here in this picture we can see he's the father who is pouring the wine in the glass. Okay. I gave him the can of wine. He poured himself a mug and handed me the can. He drank all of it at one go. సో ఈ క్యాన్ అనేది అంటే ఇక్కడ ఈ పెట్టె ఏదైతే ఉందో అది ఫాదర్ తీసుకొని వస్తాడు. ఈ వైన్ ఏదైతే ఉందో అది సన్ తీసుకొని వస్తాడనమాట. యెస్, డు యూ అండర్‌స్టాండ్? సో అప్పుడు ఫాదర్ అంటాడు కదా, ఐయామ్ ఫీలింగ్ థర్స్టీ అని. సో ఈ సన్ ఏం చేస్తాడు అంటే ఆ వైన్ ఏదైతే ఉందో అది ఫాదర్‌కి ఇచ్చేస్తాడు. సో ఫాదర్‌కి ఇచ్చిన వెంటనే అతను ఏం చేస్తాడు అనంటే, దీంట్లోంచి బాటిల్‌లోంచి గ్లాస్‌లో పోసి ఒకేసారి తాగేస్తాడనమాట. అంటే జస్ట్ వన్ గో అంటే ఇంక ఎత్తిండి దించకుండా తాగేస్తాడనమాట. సీ, I gave him the can of wine. He poured himself a mug and handed me the can. సో అతనికి అతనే మగ్‌లో పోసుకొని క్యాన్ అనేది అతనికి ఇచ్చేస్తాడు. సో ఆ పోసుకున్న దాన్ని దించకుండా ఒకేసారి తాగేస్తాడనమాట. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. So this was the picture. సో ఇంకా తాగిన వెంటనే అతను ఏం చేస్తాడు అనంటే, ఆ పెట్టెకి ఏదైతే ఈ బ్యాగ్‌కి ఇది హ్యాండిల్ లాగా ఉంటదో అతని ఫార్‌హెడ్‌కి వేసుకొని ఇంకా అతను వెళ్ళడానికి రెడీగా ఉంటాడనమాట. ఎక్కడికి? బస్ స్టాప్‌కి. My father carrying my luggage on his back and me following him with a tiny bag in my hand. We were walking up a narrow hilly road and neither of us uttered a word, as if we were strangers who spoke different languages. సో అక్కడ వాళ్ళు వైన్ తాగేసిన తర్వాత అతను వాళ్ళ ఫాదర్ ఏమో ఆ ట్రంక్ తీసుకొని అతని ఫారెడ్‌కి వేసుకొని అతను స్టార్ట్ అయితాడు. ఇంకొక చిన్న బ్యాగ్ ఇక్కడ ఉంది కదా! ఈ బ్యాగ్ తీసుకొని ఇతను కూడా వాళ్ళ ఫాదర్‌ని ఫాలో అవుతూ ఉంటాడనమాట. సో అలా ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళు కొన్ని
నారో హిల్లీ రోడ్ అంటే ఇట్లా చిన్న చిన్నగా సన్నగా గల్లీల్లాగా ఉంటాయి గదా! అంటే హిల్లీ రోడ్ అంటే ఇలా కిందకి దిగడానికి. సో, అలాంటి ఒక రోడ్ నుంచి వీళ్ళు వెళ్తారు కానీ ఒకరికో ఒకరు అసలు ఒక్క మాట గూడా మాట్లాడుకోరు. అసలు వీళ్ళకి లాంగ్వేజ్ వచ్చా? రాదా? అంటే ఇతను వేరే లాంగ్వేజ్, ఇతను వేరే లాంగ్వేజ్ మాట్లాడితే మనం ఎలా స్ట్రేంజర్స్ లాగా ఉంటామో అలా వీళ్ళు గూడా ఒక స్ట్రేంజర్స్ లాగా మూవ్ అవుతూ ఉన్నారు. I did not know what was going on in his mind. From time to time, it crossed my mind that it was improper for me to let father carry the luggage. సో ఇప్పుడు సన్ ఏం ఫీల్ అయితూ ఉన్నాడు అనంటే, అసలు మా ఫాదర్ అంటే అతని మైండ్‌లో ఏం ఫీల్ అయితున్నాడో నాకు అస్సలు తెలియట్లేదు. కానీ నా మైండ్‌లో మాత్రం ఒకటే క్వెషన్ తిరుగుతూ ఉంది. నా క్యారేజ్ మా ఫాదర్‌తో మోయించడం కరెక్ట్ కాదు అని. I wanted to tell him that I would like to carry the trunk myself, but my guilt and shame did not allow me to do so. సో, అతను అప్పటికప్పుడే వాళ్ళ ఫాదర్‌తో చెప్పాలి అని అనుకుంటాడు. ఏమని అనంటే, సరే ఆ లగేజ్ నాకివ్వు నేనే మోస్తా అని. కానీ అతని గిల్ట్, షేమ్ అనేది అతన్ని ఆపేస్తుందంట. దిస్ సెల్ఫ్ కాన్షియస్‌నెస్ had probably to do with my education, the white collar job that I had, or quite simply my pride. సో, హియర్ వైట్ కాలర్ జాబ్ అంటే ఏంటిది అనంటే మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు. సో, గోల్డ్ కాలర్ జాబ్స్ అంటే ఏంటంటే టాప్ రేటెడ్ సాలరీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం గోల్డ్ కాలర్ జాబ్స్ అంటాం. సో, ఇక్కడ వైట్ కాలర్ జాబ్ అంటే అతనొక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈస్ ఇన్ ద ఐ మీన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద లెసన్ వి హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ హి ఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో, ఇక్కడ అతని ఎడ్యుకేషన్ ఇంకా అతని జాబ్ అతన్ని చెప్పనీయకుండా అతన్ని గిల్ట్‌గా ఫీల్ అయ్యేలాగా చేసిందంట. ఆర్ క్వైట్ సింప్లీ మై ప్రైడ్. సో, అతని లగేజ్ మోస్తే ఇంకా నా గౌరవం పోతదేమో అన్న ఒక పొగరుతో అతను చెప్పలేదని మనం ఇక్కడ అనుకోవచ్చు. Somehow I had feeling that if I carried the luggage, my father and my people, in fact, the whole world would laugh at me and I would be belittled. సో, ఇంకా అతను ఏం ఫీల్ అయితున్నాడు అంటే, సరేలే మోస్తే మోయని. ఒకవేళ అదే నేను మోసి ఉంటే అందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళేమో. మై ఫాదర్ అండ్ మై పీపుల్ ఇన్‌ఫాక్ట్ ద హోల్ వరల్డ్ వుడ్ లాఫ్ ఎట్ మీ. సో, ఇంకా మా ఫాదర్ ఇంకా ఇక్కడ ఉన్న జనాలు అందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు. నేను చాలా చిన్నబోయేవాడిని ఒకవేళ నా లగేజ్ నేను మోసుకుంటే అని. కానీ రియల్‌గా అలా అవుతదా? సో, రియల్‌గా అస్సలు అలా ఉండదు. ఎందుకనంటే మనం మన ఫాదర్స్ ఏజ్ అయిపోయిన వాళ్ళతో మనం మోయించలేము కదా! సో, అది చూస్తేనే తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ మనం మారిస్తే తిట్టేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ మెంటాలిటీ హియర్. ఓకే. అంటే నేను చదువుకున్నా అని ఒక గర్వం, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది అని ఒక పొగరు అలాంటివి. See, this paragraph is very, very important for the 10th class students. This paragraph అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్‌లో మనం చూసుకుంటే ఎఫ్ఏ1, ఎస్ఏ1 ఇలాంటి దాంట్లలో దిస్ పారాగ్రాఫ్ హాస్ రిపీటెడ్ సో మెనీ టైమ్స్. Father had provided for my education and I had been able to realize his dreams. My parents were truly proud of me. It was through me that they had earned a greater degree of admiration and respect from the villagers. సో, ఇంకా అతను ఏం చెప్తున్నాడు అనంటే, మా ఫాదర్ నాకు అంటే అన్నీ ఇచ్చిండు నేను చదువుకోవడానికి. అండ్ నా డ్రీమ్స్ అన్నీ గూడా వాళ్ళ వల్ల నేను రియలైజ్ అంటే నేను ట్రూగా చేసుకున్నా. కానీ వాళ్ళే నన్ను చూసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితారు. ఎందుకు అనంటే నేను ఇంత బాగా చదువుకున్నా. ఇంకా నాకు జాబ్ ఉంది. నా వల్లనే వీళ్ళకి ఊళ్ళో అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నా వల్లనే వీళ్ళు ఊళ్ళో అందరికీ తెలుసు అని. My father would not like to see me carrying a trunk on my back and would be very hurt if I did so. ఒకవేళ నేను నా లగేజ్ నేనే మోసుకొని వెళ్తే అది మా ఫాదర్‌కి చాలా బాధేస్తది. అతను చూడలేడు అలా అని చెప్తున్నాడు. I concluded that it would be better to let him carry it. సో, ఇంకా అంటే ఇతను అంటాడు గదా! నా వల్లనే వీళ్ళకింత రెస్పెక్ట్ ఉంది. సో, నేను లగేజ్ నేనే మోస్తే మా ఫాదర్ చూడలేడు. అతను హర్ట్ అయితాడు అని జెప్పేసి. సో, ఇంకా ఇతను ఏం డిసైడ్ అయితాడు అంటే, సరేలే ఇంక మా ఫాదర్‌నే మోయని ఈ లగేజ్ అని జెప్పేసి అతను ఫీల్ అయితాడు. ఫాదర్ వాస్ యూజ్డ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే. సరే ఆయన ఎప్పుడు రోజు చేసే పనే గదా! హ్మ్. ఇప్పుడు నేను ఇంత చదువుకున్నా అంటే దాని వెనకాల వాళ్ళ ఫాదర్ ఎంత హార్డ్ వర్క్ ఉందో అది అతను ఏమనడు. కానీ అతనేమనుకుంటాడు అనంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ అతనేమనుకుంటాడు అంటే సరేలే అది ఆయన రోజు చేసే పనే గదా! కానీ రోజు మనం ఎవరికో చేస్తాం కానీ సొంత కొడుక్కైతే చేయం గదా! సొంత కొడుకు దగ్గరైతే పైసలు తీసుకోలేము గదా! సో, హియర్ వి కెన్ సీ ద బాండింగ్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్ హియర్ నౌ ఎ డేస్. ఓకే.
హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దెన్ మీ ఇన్ దీస్ మ్యాటర్స్. ఇంకా అతను ఏం ఫీల్ అవుతాడు అంటే ఆయన నాకన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఇంకా ఆయన ఎప్పుడు చేసే పనే కాబట్టి అతను చాలా స్కిల్డ్ పర్సన్ ఇక్కడ అంటున్నాడు. I had never got used to physical labor having stayed in hostels right from my childhood. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి హాస్టల్స్‌లోనే ఉన్నా కాబట్టి ఫిజికల్‌గా నేను ఎప్పుడు ఏ పని చేయలేదు. సో ఇన్ స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాస్ ఫిజికల్లీ యూజ్‌లెస్. సో ఇంకా అతను యంగ్‌గా ఉన్నా కూడా అతని దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నా కూడా అతను ఫిజికల్‌గా పనికి రాడు. అంటే ఐ మీన్ లగేజ్ మోయడానికి అతను పనికి రాడు. I continued walking silently with father. We rested at two places on the way and had our tiffin, but we hardly talked. Finally, we reached Dirang. సో ఇక్కడ అదంతా ఆలోచిస్తూ అంటే ఎవరు మాట్లాడుకోవట్లేదు ఇక్కడ. ఫాదర్ సన్‌తో మాట్లాడట్లేదు. సన్ ఫాదర్‌తో కూడా మాట్లాడట్లేదు. బట్ ఎవరికి వాళ్ళే మైండ్‌లో అనుకుంటున్న క్వెషన్స్ ఇవన్నీ అన్నమాట. ఓకే. సో ఇదంతా పక్కన పెడితే ఇద్దరు చాలా సైలెంట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంటి నుంచి వాళ్ళు బస్ స్టాప్‌కి వెళ్ళే వరకి 2 ప్లేసెస్‌లో కూర్చున్నారనమాట. ఒకటి ఆ చెట్టు కింద కూర్చొని వైన్ తాగుతారు. అండ్ ఇంకొకటి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తారనమాట. కానీ ఒకరితో ఒకరు అసలు మాట్లాడుకోరు. ఇంకా ఫైనల్‌గా వాళ్ళు బస్ స్టాప్‌కి రీచ్ అయిపోతారు. The bus from Tawang had not yet reached Dirang and so we had some time in hand. సో వీళ్ళు బస్ స్టాప్‌కి ఆన్ టైమ్‌లోనే వెళ్ళిపోయినారు. సో బస్ ఇంకా తవాంగ్ నుంచి దిరాంగ్‌కి రాలేదు. సో బస్ రావడానికి ఇంకో కొంచెం టైం ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడుకోవడానికి అక్కడ ఛాన్స్ ఉంది అని. వి ఎంటర్డ్ ఎ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఇంకా వీళ్ళకి టైం ఉంది కాబట్టి అక్కడ ఒక పక్కనే ఒక టీ స్టాల్ ఉంటే అక్కడికెళ్ళి కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు అనంటే ఇలా ఎదురుగా కూర్చున్నారు ఇద్దరు. ఫాదర్ అపియర్డ్ టైర్డ్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ but couldn't bring myself to say anything. I asked the waiter to get us 2 cups of tea. Just I was going to take my first sip, I heard father's voice, "Do you have a pair of old shoes?" సో ఇక్కడ వీళ్ళు టీ స్టాల్‌కి వెళ్తారు. ఇద్దరు ఫేస్ చేసుకొని కూర్చుంటారు. సో కూర్చున్నప్పుడు ఆ సన్‌కి వాళ్ళ ఫాదర్‌ని చూస్తే ఏమనిపిస్తది అంటే వాళ్ళ ఫాదర్ చాలా టైర్డ్ అయ్యి ఉన్నాడు అని అనిపిస్తది. సో ఇంకా అతనికి సారీ చెప్పాలి అని అనుకుంటాడు కానీ చెప్పడు. ఓకే. సో ఇంకా అదంతా అతని మైండ్‌లో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ వెయిటర్‌ని పిలిచి 2 కప్స్ టీ తీసుకురమ్మని చెప్తారు. అలా తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి అతను వెయిటర్ వాళ్ళకి ఇవ్వగానే సన్ ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ సిప్ ఇలా తాగబోతున్నప్పుడు అతనికి వాళ్ళ ఫాదర్ వాయిస్ అనేది వినిపిస్తదనమాట. సో ఫాదర్ అతన్ని ఏమడుగుతాడు అంటే, "డూ యూ హావ్ పెయిర్ ఆఫ్ షూస్?" సో నీ దగ్గర ఇంకొక పెయిర్ ఏదైనా షూస్ ఉందా అని అడుగుతాడు. సో అప్పుడు కొడుకు అంటాడు, "వై? వై ఐ ఆస్క్డ్." ఎందుకు అని అడుగుతాడు. "ద రోడ్ ఈస్ అన్‌ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్." సీ అతను సారీ ఫీల్ అయితాడు కానీ చెప్పడు. మాట్లాడాలి అనుకుంటాడు కానీ మాట్లాడాడు. చాలా సైలెంట్‌గా వస్తాడు. ఇద్దరికి వేరు వేరు లాంగ్వేజెస్ వచ్చాయేమో అన్నంత స్ట్రేంజర్స్ లాగా వస్తారు. కానీ అతను నడిచేటప్పుడు అతను షూస్ వేసుకుంటాడు కాబట్టి అతనికి ఏమీ తెలియదు. కానీ వాళ్ళ ఫాదర్ బేర్ ఫుట్ వస్తాడు కాబట్టి అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా వస్తాడు కాబట్టి అతనికి అది చాలా హర్టింగ్‌గా ఉంటది. సో అందుకని వాళ్ళ ఫాదర్ అతన్ని ఓల్డ్ షూస్ అడుగుతాడు. దేనికి అనంటే ద రోడ్ ఈస్ అన్‌ఈవెన్. రోడ్డు అస్సలు బాలేదు. చిన్న చిన్న రాళ్ళన్నీ ఉన్నాయి. నడిచేటప్పుడు నాకు చాలా బాధగా ఉండే అని చెప్తాడు వాళ్ళ ఫాదర్. ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడ బస్‌లో ఇతను వెళ్ళిపోతున్నాడు. ఇతను కూడా ఇక్కడి నుంచి ఇద్దరు వేవింగ్ హ్యాండ్స్. సో హియర్ ఐ లుక్డ్ ఎట్ ఫాదర్స్ బేర్ ఫీట్. సో వాళ్ళ ఫాదర్ అలా అడగగానే అప్పుడు వాళ్ళ సన్ ఉంటాడు కదా! అతను కాళ్ళ వైపు చూస్తాడు. కానీ కాళ్ళకి ఏమి ఉండవు. బేర్ ఫీట్ అంటే కాళ్ళకి ఏమి ఉండవు చెప్పులు గాని, షూస్ గాని. Never having worn shoes, his feet had developed cracks and somehow resembled those of an elephant. సో అతను ఎప్పుడు షూస్ వేసుకోలేదు. ఎప్పుడు చెప్పులు వేసుకోలేదు. ఎప్పుడు అలాగే నడుస్తూ ఉంటాడు కాబట్టి అతని కాళ్ళనేవి ఎలా అయిపోయినాయి అనంటే అతని ఫూట్ అనేది ఇలా క్రాక్స్ అనేది వచ్చి ఇంత లావుగా అయిపోయినాయి. అది చూడడానికి ఎలా ఉంది అనంటే ఎలిఫెంట్ ఫీట్ ఎలా ఉంటదో అలా ఉందన్నమాట. I noticed this for the first time. I hadn't noticed that the road was uneven. I didn't have to since I was wearing a pair of hunting boots. I checked my wallet and saw I still had around 40 rupees with me. A pair of canvas shoes would cost around 12 and the remaining amount would be enough for me to get to Bomdila. See ఇక్కడ వాళ్ళ ఫాదర్‌కి షూస్ లేవు కాబట్టి అతనికి చాలా హర్టింగ్‌గా ఉంటది. కానీ కొడుకు ఉన్నాడు గదా! అతను ఎప్పుడు షూస్ వేసుకొని ఉంటాడు కాబట్టి అతనికి ఏం అనిపియదు. అతను అట్‌లీస్ట్ రోడ్ వైపు కూడా చూడడనమాట.
సో వాళ్ళ ఫాదర్ అడిగినప్పుడే అతను అది ఫస్ట్ టైమ్ నోటీస్ చేస్తాడు. ఏమని అంటే ద రోడ్ వాస్ అన్‌ఈవెన్. రోడ్ సరిగ్గా లేదు అని. సో అతను ఏం వేసుకొని ఉంటాడు అనంటే హంటింగ్ బూట్స్ అనేవి వేసుకొని ఉంటాడు. సో వాళ్ళ ఫాదర్ అడుగుతాడు గదా! అడగగానే అతను ఏం చేస్తాడంటే అతని వాలెట్ చెక్ చేస్తాడు. అతని పర్స్ చెక్ చేస్తాడు. చెక్ చేస్తుంటే అందులో అతనికి ఎన్ని రూపీస్ ఉంటాయంటే 40 రూపీస్ ఉంటాయి. ఓకే. పెయిర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్. క్యాన్వాస్ షూస్ అంటే నార్మల్‌గా మనం వేసుకునేవి క్యాన్వాస్ షూస్ అంటాం. హంటింగ్ బూట్స్ అంటే లైక్ మనం వెల్డింగ్ షాప్స్‌లో పనిచేసే వాళ్ళు వేసుకుంటారు గదా! ఇక్కడి వరకే వస్తాయి మనకవి. అంటే మన నీస్ వరకు ఉండేదాన్ని మనం హంటింగ్ షూస్ అంటాం. సో, 12 రూపీస్‌కి అవొచ్చేస్తే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటదో అది నేను బొమ్మిడిలాకి వెళ్ళడానికి సరిపోతుంది నాకు అని అనుకుంటాడు. మై ఫాదర్ ప్రొటెస్టెడ్ గివ్ మీ అన్ ఓల్డ్ పెయిర్. సో, ఇంక వాళ్ళ ఫాదర్ మనీ ఇస్తుంటే నాకొద్దు. నీ దగ్గర ఏదైనా ఓల్డ్ షూ ఉంటే ఇవ్వు అని అడుగుతాడు. యూ డోంట్ హావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. సో, నువ్వు కొత్త షూస్ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు వాళ్ళ ఫాదర్. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పెయిర్. Reluctantly, I gave him the hunting boots I was wearing and then took out my pair of leather shoes from the trunk. I noticed my father's face lighting up with contentment. Suddenly, he looked at me and said, take care, write to us. సో, ఇక్కడ ఏమర్థమైతుందో చూడండి. సో, అతని దగ్గర 40 రూపీస్ ఉంటాయి. 40 రూపీస్‌లోంచి 12 రూపీస్ షూస్‌కి ఇచ్చేద్దాం. మిగతాది నాకు సరిపోతది అనుకుంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ మనీ వద్దు నాకు. నువ్వు కొత్త షూస్ కోసం మనీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఏవైనా ఇంకొక పెయిర్ ఉంటే నాకు ఇవ్వు అని చెప్తాడు. సో, వాళ్ళ ఫాదర్‌ని అతను కన్విన్స్ చేయలేడనమాట. సరేలే వద్దు ఇవి తీసుకో మనీ కొత్తది కొనుక్కో అని చెప్పేసి. రిలక్టెంట్‌లీ అంటే అన్‌సక్సెస్‌ఫుల్లీ. ఓకే. సో, అతనేం జేస్తాడంటే అతను ట్రై చేస్తాడు. కానీ అది సక్సెస్ అవ్వదు. మనీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ అది సక్సెస్ అవ్వదు. సో, అతనేం చేస్తాడు అంటే అతను వేసుకున్న హంటింగ్ బూట్స్ వాళ్ళ ఫాదర్‌కి ఇచ్చేస్తాడు. వాళ్ళ ఫాదర్ ఏదైతే ట్రంక్ పెట్టి మోసుకొనొస్తాడు గదా! అందులో ఇంకో పెయిర్ ఆఫ్ షూస్ ఉంటాయి. అవి అతను వేసుకుంటాడు. సో, దీని అర్థం ఏంటిది అనంటే అతని షూస్ కూడా వాళ్ళ ఫాదర్ తల పైన పెట్టుకొని వచ్చిండు అని. యెస్. సో, షూస్ అతనికి ఇవ్వగానే అతని ఫేస్‌లో ఒక కంటెంట్‌మెంట్ అంటే చాలా హ్యాపీనెస్ అనేది అతను అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా అది వేసుకొని అతను సడెన్‌గా వాళ్ళ కొడుకుని చూస్తాడు. చూసిన తర్వాత ఏమంటాడు అంటే, "టేక్ కేర్ జాగ్రత్తగా ఉండు. రైట్ టు అస్ లెటర్స్ రాస్తూ ఉండు మాకు" అని. Father wanted to say something, but the bus started moving. I saw my father gradually receding into the distance. సో, వాళ్ళ ఫాదర్ ఇంకేదో చెప్పాలి అని అనుకుంటాడు. అప్పుడే బస్సు స్టార్ట్ అవుతూ ఉంటదనమాట. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యుయల్లీ రిసీడింగ్ ఇంటూ ద డిస్టెన్స్. సో, అలా స్టార్ట్ అయినప్పుడు ఇక్కడున్న మనిషి ఇక్కడే ఉంటాడు కానీ బస్సు మూవ్ అవుతున్న కొద్దీ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటది. ఐ సా దట్ ద రోడ్ వి హాడ్ కమ్ బై లుక్డ్ లైక్ ఏ జెయింట్ మోషన్‌లెస్ రోప్. Father would use the same road to go back home. Simultaneously, our journey started into two opposite directions. With me seated in the luxurious seat of a bus and father walking back with weary legs on the pebble-strewn road. సో, ఇతను అక్కడే నిల్చొని ఉంటాడు. బస్ అనేది మూవ్ అవుతూ ఉంటది. ఒకరికొకరు దూరం అయిపోతూ ఉంటారు. సో, ఇంకా ఐ సా దట్ ద రోడ్ వి హాడ్ కమ్ బై లుక్డ్ లైక్ ఎ చైన్డ్ మోషన్‌లెస్ రోప్. సో, ఇంకా అతను ఏమంటాడు అనంటే, నేను వచ్చిన రోడ్ ఏదైతే ఇప్పుడు ఉందో, అది ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక మోషన్‌లెస్ రోప్ అంటే కదలని ఒక తాడు ఏదైతే ఉంటదో అలా కనిపిస్తూ ఉందంట అతనికి. ఫాదర్ వుడ్ యూజ్ ద సేమ్ రూట్ టు గో బ్యాక్ హోమ్. సో, ఆ రోడ్ ఇప్పుడు అతనొచ్చిన రోడ్ అన్‌ఈవెన్ రోడ్, ఫుల్ ఆఫ్ పెబుల్స్ రోడ్. అదే రోడ్‌లో మా ఫాదర్ ఇంటికి వెళ్ళాలి. సేమ్ టైమ్ నేను ఒక లగ్జరీ బస్‌లో కూర్చొని అపోజిట్ డైరెక్షన్‌లో నేను కూడా వెళ్ళాలి. సో, బోత్ అవర్ జర్నీస్ హావ్ స్టార్టెడ్ ఇన్ ద సేమ్ టైమ్. యెస్. బట్ ద డైరెక్షన్స్ opposite directions are there, but the journeys are different. But his journey is a luxurious journey and the father's journey is a hurtful journey. ఓకే. సో, ఇద్దరి జర్నీస్ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. అపోజిట్ డైరెక్షన్స్‌లో అతనేమో లగ్జరీ సీట్‌లో బస్‌లో కూర్చొని వెళ్తాడు. అదే ఫాదర్ అయితే ఆ వెయిరీ లెగ్స్‌తో ఆ పెబుల్స్ రోడ్‌లోనే వెళ్ళాలి. సో, ఫ్రమ్ దిస్ లెసన్ వాట్ వి హావ్ అండర్‌స్టూడ్. సో, ఈ లెసన్ నుంచి మనం ఏం తెలుసుకున్నాం? సో, ఏం తెలుసుకున్నాము అనంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు మనం చెప్పినా వినము, తినలేము. సో, అలాంటి టైంలో మన ఫాదర్, మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనని ఏదో చెప్పి, తినిపిచ్చి, ఏదో అలా చేసి మనను పెద్దగా పెంచుతారు. యెస్, అదంతా విత్ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో, వాళ్ళు ముసలిగా అయిపోయిన తర్వాత, వాళ్ళకి ఏజ్ అనేది అయిపోయిన తర్వాత, సో, వాళ్ళు కూడా చిన్న పిల్లలాగానే చేంజ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి కూడా తినాలనిపించదు. సో, అప్పుడు మనం కూడా వాళ్ళని కొంచెం కేర్ తీసుకొని
ఇలాంటివి వాళ్ళు మనకేవైతే చిన్నగా ఉన్నప్పుడు చేసిర్రో, మనం కూడా అవి వాళ్ళకి ఏజ్ అయిపోయిన తర్వాత చేస్తే దే విల్ ఫీల్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి వయలెన్స్ అనేది మనకి బయట కనిపించదు. ఓకే. అందరూ అదే చేస్తున్నారు గదా! నేను చేస్తే తప్పేముంది అనుకోవడమే పెద్ద తప్పు. ఏదైనా ఒకరితోనే స్టార్ట్ అవుతది గాబట్టి, అది మనమే ఎందుకు అవ్వొద్దు అని అనుకోవాలి అంతేగాని, వాళ్ళు జేషిర్రు గదా! నేనెందుకు జేయొద్దు అని మాత్రం మనం ఎప్పుడు అనుకోవద్దు. ఇన్‌స్టెడ్ ఆఫ్ టేకింగ్ దెమ్ టు ద హాస్పిటల్స్, వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ కేర్‌ఫుల్లీ. రైట్? వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్‌మెంట్ చేయించే బదులు, అదేదో మనం ఇంట్లో వాళ్ళని కొంచెం కేర్ తీసుకుంటే, వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సిన అవసరం అస్సలే ఉండదు. యెస్. I hope you understand the lesson. For more lessons, please like, share, and subscribe my channel.